శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి 16వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ. ఇందులో ఇంద్రియాణి అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. మనః అంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు. బుద్ధి నిశ్చయాత్మకమైన బుద్ధి. సత్వం అనగా అంతఃకరణము. తేజ అనగా ప్రభావము. బలం అంటే శరీర సామర్థ్యము. ధృతి అనగా ధైర్యము. క్షేత్రం అంటే సర్వాంగములతో కూడిన శరీరము. క్షేత్రజ్ఞ అనగా శరీరాభిమాని అయిన జీవుడు, అంటే ఇవన్నీ కలిసి అని. వాసుదేవాత్మకాని ఏవచ అనగా వాసుదేవ స్వరూపములనియే. ఆహుహు అంటే చెప్పుచున్నారు అని. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ అనగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ధైర్యము, బలము, తేజము మరియు జీవుడు అతని శరీరము, ఇవన్నీ వాసుదేవ స్వరూపములనియే చెప్పుచున్నారు అని భావం. స్వస్తి.